అంగీకరించట్లేదు అని అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పాల్సింది పోయి తిరిగి మా మీద ఎదురుదాడి చేస్తా ఉన్నారంటే వీళ్ళకి జవాబుదారీతనం ఉందా లేదా అనేది వాళ్ళే ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇక ఇంకో విషయం చెప్పారు సార్, బీజేపీ తోటి ఏదేదో మాట్లాడారు సార్. బీజేపీతో సార్ ఒక విషయం చెప్తున్నాం సార్, మేము వెరీ కేటగిరికల్లీ క్లియర్లీ మెన్షన్ చేశాం సార్, మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో అవసరమైతే బిల్లులకు మద్దతు ఇస్తున్నాను తప్పిస్తే మేము ఎక్కడా అధికారం పంచుకోలే. వాళ్ళ ఓట్లు మేము అడగల, వాళ్ళ పొత్తులు మేము అడగల. మాకు నచ్చినప్పుడు వాళ్ళని పొగడ్డం, నచ్చనప్పుడు తిట్టడం మేము చేయాల. 2019లో మోడీ లుచ్చాహయంలా, 2024 వచ్చేసరికి మోడీ అత్యాహయంలా. మాది మొదటి నుంచి ఒకటే స్టాండ్ సార్. మాది మొదటి నుంచి మా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, రాష్ట్రం కోసమే నిలబడ్డాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. రాష్ట్ర ప్రయోజనాలు అంటే ఏంటి మీ దృష్టిలో సార్? రాష్ట్ర ప్రయోజనాలు అంటే ఏంటి? పోలవరానికి 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం కదా, అది రాష్ట్ర ప్రయోజనం సింగిల్ గా. అదే విధంగా విభజన చట్టంలో మనకు ఉన్నటువంటి రెవెన్యూ డిఫిసిట్ ఉందో, డిఫిసిట్ ఒకేసారి 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం కదా, అది రాష్ట్ర ప్రయోజనం. 34,000 కోట్ల రూపాయలు 2023-24 బడ్జెట్ కి సంబంధించి సెంట్రల్ నుంచి గ్రాంట్స్ తెచ్చాం కదా, అది రాష్ట్ర ప్రయోజనం. కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ వెళ్ళి 21,000 కోట్లు మొన్న తెచ్చింది గత ఆర్థిక సంవత్సరం గ్రాంట్స్. గత ఆర్థిక సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీళ్ళు తెచ్చిన గ్రాంట్స్ 21,000 కోట్లు. మేము రాష్ట్ర ప్రయోజనాలు, మేము మంత్రి పదవుల్లో లేం, మేము పొత్తులో లేం, మళ్ళీ మాది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు. 34,000 కోట్ల రూపాయలు తెచ్చాం గ్రాంట్స్ గా, అది రాష్ట్ర ప్రయోజనం అంటే. అంతేగాని ఇవి కాదు సార్ మా రాష్ట్ర ప్రయోజనాలు అంటే. మళ్ళీ వాళ్ళ దృష్టిలో రాష్ట్ర ప్రయోజనాలు అంటే ఇవి సార్, నేను చూపిస్తాను. వాళ్ళ దృష్టిలో రాష్ట్ర ప్రయోజనాలు ఏంటంటే ఒక్క వీడియో వినిపిస్తాను సార్. ఆయన జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అడిగారా అనేటువంటి దాని మీద ఎక్కువ ఢిల్లీ మీద ఫోకస్ చేస్తున్నాడు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి మీకు సమాచారం ఉందా? మాకు నాకున్న సమాచారం మేరకు జనసేన నాయకులు కన్నా లక్ష్మీనారాయణ గారండి, మాజీ బీజేపీ అధ్యక్షులుగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో కేంద్ర ప్రభుత్వంలో ములాఖాతులో ఉన్నారు, పొత్తులో ఉన్నారు, మంత్రి పదవులు తీసుకున్నారు. మోడీ గారితో ములాఖాతులోనే ఉండి అప్పుడు 29 సార్లు ఢిల్లీ వెళ్తే 29 సార్లు అత్యధిక శాతం జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు జైల్లో పెడుతున్నారని అడగడం తప్పిస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఇబ్బంది పెడుతున్నారని తప్పిస్తే రాష్ట్ర ప్రయోజనాల గురించి అడగలేదు అని చెప్పి అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడారు. మాకు సంబంధం లేదు సార్. అది ఒరిజినల్ ఇప్పుడు ఏదో ఏ వస్తున్నాయన్న ఆడియోలు వీడియోలు అంటారు. పంపిమంటారా సార్? పాపం ఏంటంటే సార్, అది 24/7 లోనే సార్. వెంకటకృష్ణ గారు ఈ మధ్య కాలంలో ఏది నిజమో ఏది అబద్ధమో నమ్మలేకపోతున్నాం శేఖర్ రెడ్డి గారు. సార్ అంటే బేసికల్ గా ఎలా ఉంటుందంటే సార్, వాళ్ళకి ఇబ్బంది కలిగే విషయం వస్తే అవుతుంది సార్. ఓకే, వాళ్ళకి మంచిగా కల్పించే విషయం అయితే ఒక్క నిమిషం. ఇది ఈ ఇంటర్వ్యూ ఎప్పుడంటే సార్, కావాలంటే ఇంటర్వ్యూ లింక్ కూడా ఉంది, పంపిస్తాను. ఇంటర్వ్యూ ఎప్పుడంటే సార్ వెంకటకృష్ణ గారు అని చెప్పేసి ఏబిఎన్ లో జర్నలిస్ట్ గా చేస్తుంటారు, ప్రైమ్ టైమ్ డిబేట్స్ చేస్తుంటారు సార్. ఆయన ఏపీ 24/7 లో ఛానల్లో పనిచేసేటప్పుడు అప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారిని ఇంటర్వ్యూ చేశారు సార్. ఇదే వెంకటకృష్ణ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 29 సార్లు ఢిల్లీ వెళ్ళారు కదా, సో రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదా అంటే కాదు అంటూనే ఇంకో మాట కూడా అన్నారు సార్. ఆయన ఏబిఎన్ రాధాకృష్ణ ఛానల్ ఇంకో మాట అన్నారు. ఆయన వంగవీటి రంగా గారిని, నన్ను ఇద్దరిని చంపాలనుకున్నది చంద్రబాబు నాయుడు గారు, రంగా గారిని చంపడం కుదిరింది, నన్ను చంపడం కుదరలేదు అని మేమనలేదు సార్. మాకు సంబంధం మేము ఆరోపించట్లా. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఆరోపించారు సార్. సమాధానం చెప్పమన్నాను. శేఖర్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడదాం, సమయం తక్కువ ఉంది. మనతో సజ్జాజీ గారిన తెలుగుదేశం నుంచి